వెనుకటికి ఓ ముగ్గురు మహానుభావులు తిరుపతికి వెళ్ళిరంట. ఏ ఊరికి? సౌండ్ వస్తలే నాకు. తిరుపతికి వెళ్తే అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరుకున్నారంట. అయ్యా, మాకు పెద్దగా కుటుంబ బాధ్యతలు అవి తీరిపోయినాయి, మాకేదన్నా ప్రజలకు సేవ చేయాల్సిన అవకాశం ఉంటే ఇప్పించండి అని భగవంతుని కోరుకుంటే భగవంతుడు ఒక విషయం చెప్పిండంట. బాగానే ఉన్నారు కానీ మీ దగ్గర అసలు ఏముంది, మీరు దేనికి పనికొస్తారో అని అడిగిండట ఆ భగవంతుడు. వెంకన్న, ఏడుకొండల స్వామి వెంకన్న అడిగిండంట, మీరు దేనికి పనికొస్తారంటే ఒక ఆయన లేచి అన్నాడంట, నేను వ్యూహ రచన చేయగలను, అంటే నలుగురిని కలుపుకోగలను అని చెప్పి ఒక ఆయన అన్నాడంట. రెండో వ్యక్తి అన్నాడంట, నేను పబ్లిక్ తో ప్రేమతో ఉండగలను, ఆప్యాయతతో ఉండగలను, ఎఫెక్షనేట్ గా ఉండగలను, కలుపుకొని పోగలను అన్నాడట రెండో వ్యక్తి. మూడో వ్యక్తి అన్నాడంట, ఎవరన్నా సాయం అని చెప్పి నా దగ్గరికి వస్తే చాలు, వాళ్ళకు నా ప్రాణమే ఇచ్చేస్తా అన్నాడంట మూడో వ్యక్తి. చలో పోరి, ముగ్గురు వ్యక్తులు మీరు ఉన్నారు కదా, మీకోసం ఊరు పుట్టిస్తా, ఆ ఊరికి మీ ముగ్గురిని పంపిస్తా అన్నాడట భగవంతుడు. ఆ ఊరి పేరు రేణికుంట. మొదటి వ్యక్తి పేరు వీరారెడ్డి, రెండో వ్యక్తి పేరు ఎలుక ఆంజనేయులు, మూడో వ్యక్తి పేరు లాగల దేవేందర్ రెడ్డి. వ్యూహకర్త లాగల వీరారెడ్డి, ప్రేమతో ఉండే వ్యక్తి ఎలుక ఆంజనేయులు, సాయం అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి ప్రౌడ్ ఆఫ్ మై బామ్మర్ది లాగల దేవేందర్ రెడ్డి. ఈ ముగ్గురు వ్యక్తుల్ని పంపించిన ఊరు పేరే రేణికుంట. అంత అదృష్టవంతులు మీరు.